హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము అమ్మవారి పూజలు అందుకునే మాసం ఆషాఢ మాసం, దీని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఆషాఢం శూన్యమాసం. దీంతో ఈ మాసంలో శుభకార్యాలు జరగవు. కానీ ఈ మాసంలో అమ్మవారు భక్తుల నుంచి పూజలు అందుకుంటారు. ఈ మాసం ప్రారంభం నుంచే నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఏడాదికి 12 మాసాలున్న ఏ మాసానికి ఆ మాసానికి ఒక విశిష్టత స్థానం ఉంది. ఆషాఢం ఈ మాసాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు. ఆషాఢం జూన్ 26వ తేదీ నుంచి ప్రారంభమై జూలై 24వ తేదీ అమావాస్యతో ఈ మాసం ముగియనుంది. మరి ముఖ్యంగా ఈ మాసంలో అమ్మవారు ప్రజల నుంచి పూజలు అందుకుంటూ ఉంటుంది. ఆషాఢ మాసం ప్రారంభం నుంచి వరుసగా 9 రోజుల పాటు గుప్త నవరాత్రుల పేరిట అమ్మవారిని భక్తి శ్రద్ధలతో భక్తులు ఆరాధిస్తారు. ఇక ఈ మాసంలో వచ్చే పర్వదినాలు ఆషాఢ శుద్ధ విధియ, ఆషాఢ శుద్ధ ఏకాదశి. దీనినే తొలి ఏకాదశిగా పిలుస్తారు. ఈ మాసంలోనే తెలంగాణ ప్రాంతంలో బోనాలు నిర్వహిస్తారు. ఈ బోనాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తారు. అసలు ఆషాఢం అంటే తెలుగు సంవత్సరంలో 4వ నెలగా ఈ ఆషాఢం వస్తుంది. పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాల్లో సంచరించడం వల్ల ఈ మాసానికి ఆషాఢం అని పేరు వచ్చింది. ఈ మాసంలో ఆషాఢం శూన్యమాసం కావడంతో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టరు. కానీ పూజా కార్యక్రమాలు, దేవతారాధనకు ఇది సరైన సమయం అంటారు. ఈ మాసంలోని ప్రత్యక్ష నారాయణుడు మిథున రాశి నుంచి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. అందువలన ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం ఆరంభమవుతుంది. ఈ మాసంలో పర్వదినాలు. ఒడిశాలోని పూరి జగన్నాథుడి ఆలయంలో స్వామివారికి ఏడాదికి ఒకసారి భారీ ఎత్తున రథయాత్ర నిర్వహిస్తారు. ఈ రథయాత్ర ఆషాఢ శుద్ధ విధినాడు ప్రారంభమవుతుంది. అంటే జూన్ 27న ప్రారంభమై జూలై 5వ తేదీతో ముగుస్తుంది. ఈ రథయాత్రలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీ చేరుకుంటారు. అందుకు తగ్గ ఏర్పాట్లను ఇప్పటికీ ఒడిశా ప్రభుత్వం పూర్తి చేసింది. ఏడాదిలో ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఈ పర్వదినం వేళ శ్రీమన్నారాయణుడు యోగనిద్రలోనికి వెళ్ళి 4 మాసాల తరువాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారని చెబుతారు. అందుకే దీనిని శయన ఏకాదశిగా పిలుస్తారు. తెలంగాణలో బోనాలు. ఈ మాసాన్ని తెలంగాణ ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆ జగన్మాతకు బోనాలు సమర్పిస్తారు. ఈ బోనాల వేడుకలు గోల్కొండ కోటలోని జగదాంబకి ఆలయంలో ప్రారంభమై సికింద్రాబాద్, ఉజ్జయిని మహాకాళి, లాల్ దర్వాజా, సింహవాహిని ఆలయాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా సాగుతాయి. గోల్కొండ కోటలో ఇవి ముగుస్తాయి. ఇక గురి పౌర్ణిమ. ఈ మాసంలో వచ్చే గురి పౌర్ణిమని గిరి పౌర్ణిమగా వ్యవహరిస్తారు. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు ఇదే కావడంతో దీనిని వ్యాస పూర్ణిమగాను గురి పౌర్ణిమగాను వ్యవహరిస్తారు. ఇవ్వండి ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.